మారుపాకలోని ప్రభుత్వ పాఠశాలకు వంట సామాగ్రిని అందజేసిన సిఆర్పీఎఫ్ జవాన్ మారుపాక రాజిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన జిల్లా సిఆర్పీఎఫ్ జవాన్ మారుపాక రాజిరెడ్డి 1987-1988 ఎస్ఎస్సి క్లాస్మేట్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వంట సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థి అయిన మాజీ సర్పంచ్ మోత్కూర్ ఐలయ్య మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువుకున్న వారు ఎమ్మెల్యేలుగా సూపరింటెండెంట్గా ఎంతో ఉన్నత ఉద్యోగాలు ఉన్న వారందరికీ ఒక విన్నపమని తెలియజేశారు. ఎంత స్థాయిలో ఉన్నవారైనా పాఠశాల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని మీడియా ద్వారా కోరారు. రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ స్కూల్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథం, గడ్డం సిద్ధులు, కొండల్, సత్యవతి, ఏమల్ల అరుణ, బాలరాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. సత్యవతి మేడం గారు వీరు గతంలో నేను సర్పంచ్గా పనిచేసినప్పుడు కూడా మేడం గారు ఇక్కడే ఉన్నారు. వారు పిల్లలను తన సొంత పిల్లలుగా చూసుకునే తత్వం. వారు వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయి మిగతా గ్రామాలు చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ స్కూల్కు మళ్ళీ పాత కళ తెచ్చిందనేది నేను భావిస్తా ఉన్నా. ఏదేమైనా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కారణం కూడా మేడం గారే. సమస్యలు అనేటివి బయటకు తీసుకొచ్చినప్పుడే దాతలైనా వేరే ఏ ఇతర వ్యక్తులైనా ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగా మేడం గారికి మోమాటం లేకుండా స్కూల్లో అవసరాలను చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మా బ్యాచ్ 87-88 బ్యాచ్ నుంచి మా సోదరుడు ఆర్మీలో పనిచేస్తూ ఈ దేశం కోసం అక్కడ కష్టపడుతూ మళ్ళీ చదువుకున్న ఈ పాఠశాల కోసం, ఇప్పుడు చదువుతున్న పేద బిడ్డల కోసం అవసరమైన ఈ వంట పాత్రలను ఇవ్వడం అనేది మేమందరము క్లాస్మేట్స్గా గర్విస్తున్నాం. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా రాజిరెడ్డితో పాటు మిగతా వారంతా కూడా వీలైతే పెన్సిల్తో సహా ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఖచ్చితంగా చదువుకున్న పాఠశాలకు ఉపయోగపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటా ఉన్నాం. రెండోది, ఏ అవసరం ఉన్నా కూడా కొలనుపాక ఈ మధ్యలో కొత్త గ్రూపులు పెడతా ఉన్నారు. 80-70 నుంచి పెడదాం, 50 నుంచి పెడదాం అంటున్నారు. ధన్యవాదాలు సోదరులందరికీ కూడా. ఈ స్కూల్ స్థాపించినప్పటి నుంచి 2024 వరకు కూడా ఐక్యమైతే ఈ స్కూల్ను ప్రభుత్వంతో అవసరం లేకుండా మనమే నడిపించుకోవచ్చు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలు అనేక మందిని అందించిన ఈరోజు ఉస్మానియా సూపరింటెండెంటే ఈ పాఠశాలలో చదువుకున్న ఒక పూర్వ విద్యార్థిగా ఈ స్కూల్కు ఆ చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయిన చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి పోరాటాలు చేసిన అమరులైన గడ్డ ఇది. కాబట్టి మన గ్రామానికి ఉన్న చరిత్రను కనుక ఒకసారి వాపసు తెచ్చుకుంటే, పూర్వ విద్యార్థులంతా ఏకమైతే ప్రతి ఒక్క బ్యాచ్ నుంచి ఒక్కొక్కటిగా దత్తత తీసుకున్నా కానీ మన బిడ్డలకు అనేక అవసరాలను తీర్చే విధంగా ముందుకు వెళ్ళొచ్చని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మా స్నేహితులందరికీ, రాజిరెడ్డికి, తర్వాత మొన్న అమ్మాయిలు రాష్ట్ర పోటీ విభాగాలలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు, ఫస్ట్గా గిఫ్ట్ తెచ్చినందుకు సోదరుడు సిద్ధులు కూడా వారికి తగిన నగదు రూపంలో పారితోషికం ఇవ్వడం అనేది గర్వించదగ్గ విషయం. ఈ విధంగానే ముందుకెళ్తామని చెప్పి మేమందరం మా స్కూల్ను మేము కాపాడుకుంటామని మాకు విద్యావంతులైన టీచర్లు ఎప్పటికప్పుడు మెసేజ్ ఇస్తే చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మేడం గారు, మరియు మాజీ సర్పంచ్ ఐలన్న గారు, మరియు పర్ష బంగారయ్య గారు, బైరి విశ్వనాథ్ గారు, మేడం గారు, మారుపాక రాజు గారు, స్కూల్ చైర్మన్, మాజీ చైర్మన్ కొండల్ గారు, జన్నె బాలా గారు, మాడు నరసింహ గారు, మరియు వంటలు చేసే మహిళలకు ప్రత్యేకంగా. ఎందుకంటే ఎక్కడో ఉండి ఎవరో చెప్తారు, చేస్తేనే వస్తుంది కష్టం. కట్టెలు మండక, అది మండక, ఇది చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంత ఇబ్బందులు ఉండి కూడా పిల్లలకు ఆహారం వండి పెడుతున్నారంటే ప్రత్యేకంగా అందరినీ అభిమానిస్తున్నాను. ఇంకోటి, ఏదైనా మనకు చదువు ఫస్ట్. ఇల్లు ఆకిలి బాగుంటే ఇల్లు అర్థమైపోతుంది. ఆకిలి అదన్నీ బాగుంటే ఇల్లు ఎంత బాగుంటుందో అర్థమవుతుంది. అదే కనుక మన స్కూల్ బాగుంటే మన విలేజ్ బాగుంటుంది.
కాబట్టి మా స్కూల్ కూడా చాలా మంది యుఎస్లో ఉన్నారు మన స్టూడెంట్స్. మేము వాళ్ళను పట్టుకొని ఈ హెడ్ మాస్టర్ ఇంతకుముందు శివలింగ సార్ వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, ఎంఐఎంలు ఉన్నారు, వాళ్ళందరూ పట్టుకొని మా క్లాస్మేట్ల ద్వారా ఇంకా స్కూల్కి అనేకంగా చేయాల్సి ఉన్నది, చేస్తాము. మొన్ననే జేడి లక్ష్మీనారాయణ సార్తో మాట్లాడినా, అలా పిఏ కవితారెడ్డి గారితో మాట్లాడినా. మన స్కూల్కి మేడం గారు ఇప్పుడే చెప్పారు, నేను అసలు యాక్చువల్గా నేను వేరే స్కూల్కి ఇద్దాం అనుకున్నా బుక్స్ లైబ్రరీ, అదేదో ఇక్కడికే ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. సార్ కూడా బ్రహ్మాండంగా రాశాడు, జేడి లక్ష్మీనారాయణ సారు, ఆయన మాజీ ఐపీఎస్ ఆఫీసరు. మొన్ననే మాట్లాడినా, మీకు ఏ బుక్స్ కావాలో మాకు లిస్ట్ ఇస్తే దానికి తగినట్టు బుక్స్ ర్యాక్స్ లైబ్రరీకి సంబంధించింది మా క్లాస్మేట్ తరఫున మీ అందరికీ అందజేస్తానని సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఏదో చిన్న వృధాభక్తి మేము పెద్దగా ఇవ్వట్లేదు, ఎందుకంటే విలేజ్ బాగుంటే స్కూల్ బాగుంటే విలేజ్ బాగుంటుంది, విలేజ్ బాగుంటే మన దేశం బాగుంటుంది. ఫస్ట్ చదువు అని చిన్న రిక్వెస్ట్తోని మా క్లాస్మేట్ అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మీరు నమ్మరు, ఒక మార్నింగ్ పొద్దున్నే ఒక కలెక్టర్ గారు మనం ఫోన్ చేశారు హెడ్ మాస్టర్కు, ఏమంటే మీ స్కూల్కి వస్తున్నా, మీరు స్కూల్ నీట్గా ఉంచండి అని. అర్థం కాలే హెడ్ మాస్టర్కు, ఏంటి కలెక్టర్స్ రావడం ఏంటి మా స్కూల్కి వాళ్ళని. ఈ అడవుడి మొత్తం క్లీన్ చేసి బ్రషింగ్ పౌడర్ వేసి అవన్నీ వేసాడు. మళ్ళీ హాఫ్ అన్ అవర్కి ఎస్పీ ఫోన్ చేశాడు, బాబు మీ స్కూల్కి వస్తున్నా నేను, మీ స్కూల్ మొత్తం నీట్గా తయారు చేయండి. ఏంటి ఎస్పీ చేసిండు, కలెక్టర్ గారు చేశారు, ఏంటి అసలు ఆశ్చర్యపోయాడు హెడ్ మాస్టర్, భయం అవుతుంది ఆయనకు. ఈ లోపు డిఓ ఫోన్ చేశాడు, నేను మీ స్కూల్కి వస్తున్నాను. అరే ముగ్గురు పెద్ద చాలా నీట్గా చేశారు. అంత అయిపోయిన తర్వాత ఆ రోజు ఒక తల్లిది రిటైర్మెంట్ వచ్చి రాకట్టిన వాళ్ళు మా తల్లి కాలు మొక్కేశారు. వాళ్ళకి అర్థం కాదు, ఏంటి హెడ్ మాస్టర్ కూడా ఏంటి ఎస్పీ ప్లస్ కలెక్టర్ గారు డిఓ మొక్కుతున్నారని వాళ్ళకి ఆశ్చర్యపడారు అన్నాడు. చూస్తే ఆ ముగ్గురు పిల్లలు ఆ అమ్మ ఊడ్చి అక్కడ ఊడ్చే చీపరు వల్ల పిల్లలు అంటే అమ్మ ఇంత స్థాయిలో ఉండి కూడా, అంటే ఆమె ఎప్పుడే చెప్పింది, నేను ఇక్కడ కష్టపడి నా పిల్లలు చదివించిన అని. అప్పుడు ఆ శరీరం అప్పుడే తెలియదు, చెప్పలే నా కొడుకు కలెక్టర్ డిఓ ఎస్పీ అని చెప్పలే తల్లి. చూడు, ఏదైనా చదువుకుంటేనే మనకు అంత వాల్యూ ఉంటుంది, కాబట్టి చదువు ముఖ్యం. ఆమె ఒకటే చెప్పింది, నేను ఇక్కడ పనిచేసి పడిన నా పిల్లలను చదివించిన అని చెప్పింది. అది గొప్పతనం. సరే, అవకాశం మేడం గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తారు. మేడం గారు, ఎస్పీ గారు, ఇది అందా మా క్లాస్మేటే. కాకపోతే మా క్లాస్మేట్ ముందు నుండి కొంచెం యాక్టివ్ ఉన్నారు, కాబట్టి ఈ మధ్యలో కొంచెం యాక్టివ్ లేదు. ప్రతిసారి మేము చేసేది ఇట్లాంటి చిన్న చిన్న ఈవెంట్లో. కాకపోతే ఇట్లాంటి డొనేషన్ ఏం లేదు, నా దృష్టికి రాలేదు. యాక్చువల్లీ వస్తే ఈసారి వచ్చింది, మొన్న అనుకోకుండా ఊరికి వచ్చిన ఈవెంట్, ఇది స్కూల్ తరఫున పిల్లలు ఫస్ట్ వచ్చిరని ఒక చిన్న గిఫ్ట్, అంతే పెద్దదే మేము అనుకోవట్లేదు, చిన్నది. కాకపోతే అప్పుడే దృష్టికి ఇది కూడా వచ్చింది మా క్లాస్మేట్ తరఫున డొనేషన్. కాకపోతే ముందు ఇంకేమైనా కావాలంటే కూడా మేము మా క్లాస్మేట్ తరఫున ప్లస్ అందరు క్లాస్మేట్లు అన్ని గ్రూపులు కూడా ఏకమై ఈసారి అందరు గ్రూప్లో ఏకమై స్కూళ్ళు అంటే ఊరికి ఏదైనా ఒకటి చేయాలని ఉంటుంది అందరు ప్రతి ఒక్కరి. కాకపోతే ఎవరు ముందు రారు, ప్రతి తల 10 రూపాయలు ఇచ్చినా అది చాలా ఎక్కువ అవుతుంది. అది మీరు పాటి గౌరవ అన్నారు, అది కూడా తొందరనే చేస్తాం. ఇంకా తెలిసి మా క్లాస్మేట్ తరఫున చిన్న గిఫ్ట్ ఇంకేమైనా కావాలంటే చెప్పండి, అది కూడా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.